పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు, ఇంకొక వైపు సినిమాలు. సో ప్రజెంట్ అయితే మహారాష్ట్ర ఎలక్షన్ క్యాంపెయినింగ్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ కావచ్చు. సో ఇక్కడ బిజీగా ఉన్నాడు. అదేవిధంగా సినిమాలు ఓజీ కావచ్చు, హరిహర వీరమల్లు కావచ్చు, ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా ఈయన మీద ఆశలు పెట్టుకున్నారు. సో రీసెంట్గానే కొంత టైం ఇస్తాను, నేను సినిమాలు కంప్లీట్ చేస్తాను అని చెప్పింది. కానీ ఇప్పుడు కంప్లీట్ రాజకీయాల పరంగానే ముందుకెళ్తుండు. సో ఇప్పుడు అందరూ కూడా ఎట్లా డౌట్ అంటే ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఏ విధంగా న్యాయం చేస్తాడు. సో వాళ్ళు ఇప్పటికే ఎంతో ఇంట్రెస్ట్ కావచ్చు, డబ్బులు తెచ్చుకుంటారు. సో వాళ్ళ పరిస్థితి అంటే చాలా మంది అయోమయంలో పడ్డారు అంటున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు? అంటే నిజానికి ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ ఆయన ఒప్పుకోకపోయినా బాగుండు అని ఇప్పుడు ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే హరిహర వీరమల్లుకు సంబంధించి కొన్ని గ్లిమ్స్ వస్తేనే ఆ వావ్ అనే విధంగా ఆ గ్లిమ్స్ ని చూపించారు. సరే అది వదిలేద్దాం. ఓజీ మూవీకి ఆయననే సెల్ఫ్ గానే నా ఓజీ చేస్తాను అని చెప్పి, అటువంటిది ఇప్పుడు సడన్ గా ఫ్యాన్స్ కి ఆయన అసలు సెట్స్ లోకి రావట్లేరంట. అండ్ ఇంకా దారుణం ఏంటంటే షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఒక హీరోకి సంబంధించిన షార్ట్స్ కంప్లీట్ అవ్వకన్నా ముందు షూటింగ్ ఒక 60% అయిపోయింది అంటే మిగతా క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ చేస్తాడన్న ఫీలింగ్ తెప్పిస్తున్నాడు నిజానికి. సో ఇంత బ్యాడ్ సిచ్యువేషన్ లో ఆయన ఇప్పుడు ఎస్ ఐ కెన్ యాక్సెప్ట్, మేమే కాదు ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే ఆయన పాలిటిక్స్ లో. ఆయన ఒక రాష్ట్రానికి డెప్యూటీ సీఎం కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎఫర్ట్స్ ఉండాలి అక్కడ. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం బాలకృష్ణ తీసుకుంటే ఎమ్మెల్యేగా గత 3-4 సంవత్సరాల నుంచి గెలుస్తూనే ఉన్నారు, కానీ సినిమాలకు దూరం లేరు. ఇప్పటికి కూడా ఇప్పుడు NBK 109 తో వస్తున్నారు. ఇంత హెవీ షెడ్యూల్ ఉన్నా అండ్ అదే అన్స్టాపబుల్ కూడా చేస్తున్నారు. కానీ ఆయన పోన్లో ఒక ఎమ్మెల్యే కేటగిరీ ఉంది, కానీ ఆయన ఇక్కడ డెప్యూటీ సీఎం, అది కూడా 5 శాఖలకి మినిస్టర్. అటువంటిది ఇన్ని మెయింటైన్ చేస్తున్న ఆయనకి ఇప్పుడు మెయిన్లీ ప్రొడ్యూసర్స్ కంటే డైరెక్టర్స్ కి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక డైరెక్టర్వి, నువ్వు నాతో ఒక సినిమా అనుకుంటున్నావు, లేకపోతే ఒక హీరోతో సినిమా అనుకుంటున్నావు, ఆయన డేట్లు ఇవ్వట్లేరు. నువ్వు ఆయన డేట్ కోసం వెయిట్ చేసి నేను ఇస్తాను రావు నా దగ్గరికి. ఇప్పుడు పరిస్థితి అట్లా అయిపోయింది. ఇంకోటి కొన్ని సెట్స్ ని ఏదైతే కొన్ని సీన్స్ కోసము పవన్ కళ్యాణ్ కోసం అని చెప్పేసి ఆంధ్రాలోనే కొన్ని ఏరియాస్ లో ఆల్రెడీ సెట్టింగ్ వేసేసారంట. ఆయన జస్ట్ వెళ్ళి చెయ్యడమే. ఆ ఏరియాలోనే ఆయన ఉన్న ఏరియాకి కొంచెం ఒక 50 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ దూరం రేడియస్ లో వేసారంట. కానీ దానికి కూడా ఆయన వెళ్ళలేకపోతున్నారు. సరే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ వదిలేసిన ఓజీ మూవీ కోసం కూడా ఆయన టైం ఇవ్వలేకపోతున్నాడు. దాని వల్ల ఏమైతుందంటే ఫ్యాన్స్ కి అసలు ఈయన సినిమాలు చేస్తాడా చెయ్యడా, మరి ఆయన మళ్ళీ సినిమాలో మేము నిజంగా చూడగలుగుతామా? చూస్తాము. ఎందుకంటే ఆయన లాస్ట్ సినిమా బ్రోలో కనిపించారు. ఆ బ్రోలో కూడా చాలా తక్కువ స్క్రీన్ టైం ఉంటుంది. మొత్తం సాయిధరం తేజ్తోనే సినిమా అంతా నడుస్తుంది, మిగతా స్టోరీతో నడుస్తుంది. కానీ ఏదైతే బ్రో మూవీ తర్వాత ఇప్పటి వరకు మనం ఏదైనా ఆయన చూడాలి అంటే ఓన్లీ పాలిటిక్స్. అండ్ ఇప్పుడు అసెంబ్లీ ఉండడం వల్ల అసెంబ్లీలో మహిళల పైన జరుగుతున్న వాటికి అన్నిటి గురించి మాట్లాడుతున్నారు. ఆయన పాలిటిక్స్ పరంగా ది బెస్ట్ పొలిటీషియన్ అని నిరూపించుకుంటున్నారు. కానీ ఫ్యాన్స్ కి ఆయన ఎప్పటికీ మా హీరోరా, పవన్ కళ్యాణ్ అంటే మా హీరోరా బై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆయన మా హీరో అనేది బాగుంది. కానీ ఇప్పటికీ కూడా ఆయన సెట్స్ లోకి రాకపోవడం వల్ల డైరెక్టర్స్ కి టైం పోతుంది, ప్రొడ్యూసర్స్ కి మనీ లాస్ అవుతుంది. అండ్ ఆయన క్లారిటీ ఇవ్వట్లేరంట. నేను వస్తా అని చెప్తున్నాడు, కానీ ఎప్పుడు వస్తాడు, వస్తారా రారా, వస్తే ఎప్పుడు వస్తారు, కనీసం ఒక 2 days. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీన్స్ ఎట్లా అయిపోయినాయి అంటే ఒక 15 days షూట్ ఆయనకు అంతే. ఓవరాల్ సినిమా మొత్తం మిగతాదంతా డూబ్స్ తో మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళు చెయ్యగలిగినంత చేస్తున్నారు. బట్ మొత్తం డూబ్తో చేయలేరు కదా. దేర్ ఆర్ సమ్ షార్ట్స్ ఖచ్చితంగా అందులో పవన్ కళ్యాణ్ ఉండాలి, ఆయన వచ్చి మాట్లాడాలి, డబ్బింగ్ కోసమైనా ఉండాలి. అది ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లం అయిపోయింది. సో మరి చూడాలి. ఇంకా నిజంగానే ఒక 3 సినిమాలు అంటే చిన్న విషయం అంటే ఇప్పటికీ ఆయన రాజకీయాలు అయితే ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలనే కాకుండా మహారాష్ట్రకు పోయి అక్కడ కీలకమైన, అంటే ఆయనకు ఎక్కడ పోయినా కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ కానీ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంటాడు. అంటే అంతటా బిజీ ఉండొచ్చు, కానీ తన కోసం తన మీద నమ్మకంతో డబ్బులు తెచ్చిన వాళ్ళు ప్రొడ్యూసర్స్ కావచ్చు, లేకపోతే ఆయన మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళ నమ్మకం కూడా నిలబెట్టాల్సిన బాధ్యత ఆయనకు కూడా ఉంటుంది. సో దీని మీద ఎప్పుడు క్లారిటీ వస్తుంది, ఆయన ఎప్పుడు క్లారిటీ ఇస్తారని వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ వెయిట్ చేస్తారు. యాక్చువల్లీ ఆయన ఓజీకి డేట్స్ ఇచ్చారు మధ్యలో,
మళ్ళీ అసెంబ్లీ డేట్స్ రావడం వల్ల ఆయనకు అసెంబ్లీకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ అదే విధంగా ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు ఉండడం వల్ల బీజేపీకి సపోర్ట్గా ఆయన అక్కడికి వెళ్ళడం, అలా ఒక 2 days అక్కడ ఉండడము, ఇటు మళ్ళీ అసెంబ్లీతో అంటే ఆయనకే టైం లేదు. అది కూడా జనాలు అర్థం చేసుకోవాలి. ఆయన ఫ్యాన్స్ కి ఆబ్వియస్లీ బాధ ఉన్నప్పటికీ కూడా జస్ట్ ఇంకొద్ది రోజులు ఆగితే ఖచ్చితంగా ఆయన సెట్స్లోకి వెళ్తాడు. ఓజీ మూవీ 2025లో ఖచ్చితంగా వస్తుంది. దానికంటూ అసలు ఎలాంటి డోకా లేదు. అది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కొంచెం డౌట్ అంతే.